హాయ్ హలో. నేనైతే ఇప్పుడు మటన్ పచ్చడి పెడుతున్నానండి. మా వాళ్ళని మటన్ తీసుకురండి నేను బజార్కి పంపిస్తే వాళ్ళు ఎలా తెస్తారో అనేసి నేనే బజార్కి వెళ్ళేసి మటన్ని శుభ్రంగా బోన్లెస్ కొట్టించేసి వాటిని శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి ఉప్పు పసుపు వేసి కడిగేసి ఫస్ట్, తర్వాత ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఉడకపెట్టేస్తానమాట. కుక్కర్లో ఉడకబెట్టేస్తాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ విజిల్ రానివ్వకండి, పిసిరి పిసిరి అయిపోతుంది, ముక్క బాగోదు, నార్మల్గా ఉండాలి. సో అది ఉడికిన తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్లో ఈ ముక్కలు అనేవి వేసి కొంచెం లైట్గా, ఎక్కువ కాదు, డీప్ ఫ్రై వద్దు, లైట్గా వేయించుకుంటే ముక్క ఇట్లా అంటే పగిలిపోవాలన్నమాట. సో అలా వేయించుకున్న తర్వాత అల్లం, సేమ్ ప్రాసెస్, అల్లం, పసుపు ఆల్రెడీ వేస్తాం కాబట్టి కొంచెం, తర్వాత కారం తగినంత, మనకి ఎంత స్పైసీగా తింటే అంత కారం వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఉప్పు కొంచెమే వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఆల్రెడీ మనం ముక్కల్లో వేసాం కాబట్టి మళ్ళీ ఉప్పు కష్టం అవుతుంది. సో ముక్కల్లో వేసిన తర్వాత మొత్తం కలిపేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు పొయ్యి మీద పెట్టేసి సిమ్లో ఉంచి దాన్ని తిప్పుతూ ఉండాలన్నమాట. తర్వాత మనం పచ్చడికి వేసే పై మసాలా అనమాట, అది కంపల్సరీ అండి. వేసిన తర్వాత ఏవైతే మటన్ ముక్కలు మనం ఉడకపెట్టుకున్నామో అవి కూడా దీంట్లో వేసేసి కలిపేసి ఒక 2-3 మినిట్స్ పొయ్యి మీద ఆ వేడికి అలాగే ఉంచేసేయాలి. అలా ఉంచిన తర్వాత దించేసి కొంచెం సేపు ఆగిన తర్వాత, చల్లారిన తర్వాత నిమ్మరసం పిండాలి. కేజీకి 3 నిమ్మకాయలు అనమాట, అది కొలత. నేను అలా పిండుతాను. అలా పిండిన తర్వాత పికిల్ రెడీ అయిపోతుంది. సో మీకు ఎవరికన్నా కావాలి అని అంటే ఆర్డర్ చేయండి. బాయ్ బాయ్.